హాయ్. నేను ఇందాక మన రాష్ట్రం గురించి ఒక వీడియో చూశాను. దాని గురించి నా విశ్లేషణ కూడా చెప్తాను. మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకున్నామని ఒకసారి ఈ వీడియో వినండి. నిధులు కూడా లేవు. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్న ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారిని మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలో అండి ఎనఫ్ ఎంప్లాయ్మెంట్ అని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని సభ కొంచెం సీరియస్ గా తీసుకోండి. దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యత తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పిన మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను అసెంబ్లీ. బట్ పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మరి ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఓకే, ఎందుకు ఈ అంశాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నానంటే, ప్రజలు చాలా మేధావులు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే భాషను ఏదైతే ఉందో, సార్ ఫస్ట్ మీకు తెలీదు, అది యాక్సెప్ట్ చేయండి. మీరు అనుకుంటున్నారు మీకు ఈగో చాలా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మీకు అన్నీ తెలుసుకునే ఫీలింగ్స్ మీకు ఉండొచ్చు. కానీ ఫస్ట్ థింగ్స్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీకేం తెలీదు, మీకు తెలుసు అనే ఫీలింగ్లో మీరు ఉంటున్నారు. ఓకే, ఇన్ కేస్ మీకు తెలుసు అని అన్న ఫీలింగ్లో మీరు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఓకే, మంచిదే, వెరీ వెల్. కానీ ఒక విషయం తెలుసుకోండి సార్, ఎందుకు తెలీదు అని నేను చెప్తున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాక్ట్స్ కానీ, రూల్స్ కానీ, కాన్స్టిట్యూషన్స్ కానీ మేము ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మీకు తెలియదని మేము చెప్తున్నాం. రీజన్, నామినేషన్ వేసేటప్పుడు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ ఓటర్ కార్డు నియోజకవర్గంలో కానీ, లేకపోతే మీరు మీ నియోజకవర్గం కాకుండా వేరే చోట మీరు ఓటు వేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది సార్. అది తీసుకొని మీరు ఒక నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు రిజిస్టర్ అన్రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అంటే మీది, రిజిస్టర్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అంటే గతంలో ఉన్న రికగ్నైజ్ పార్టీ, ఇప్పుడు మీది కూడా బహుశా రికగ్నైజ్ అయి ఉంటుంది. అన్రికగ్నైజ్ పొలిటికల్ పార్టీకి 10 మంది ప్రపోజల్స్ ఉంటారు, రిజిస్టర్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీకి ఒకరు ప్రపోజల్స్ ఉంటారు. సార్ మిమ్మల్ని నామినేషన్ వేసేటప్పుడు ప్రపోజల్ ఏమని ప్రపోజ్ చేస్తారో తెలుసా సార్? ప్రపోజల్ కాన్సెప్ట్ తెలుసా సార్ మీకు? నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ఈ పలానా క్యాండిడేట్కి తెలుసు, ఇతనికి అన్ని అవగాహన ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 5 సంవత్సరాల్లో ఇతను క్లియర్ చేస్తాడు, పర్సీవ్ చేస్తాడు అని సార్ అర్థం. మరి ఇవన్నీ మీరు తెలుసుకొని కదండి నామినేషన్ వేయాలి, ఇవన్నీ తెలుసుకొని కదండి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకొని కదండి మీరు సమస్యల గురించి మాట్లాడాలి. ఏమీ తెలియకుండా మీరు అలా ఎలా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు, అలా ఎలా మీరు నెగ్గిపోయారు, అలా ఎలా ప్రజలు ఓట్లు వేసేసారు మీకు, అలా ఎలా అసెంబ్లీలో మీరు మాట్లాడేస్తున్నారండి. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణం పరిస్థితి ఎలా ఉంది, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అదేవిధంగా అమరావతిలో ఇప్పుడు అసలు ఎంతవరకు హ్యూమన్ హ్యాబిటేషన్ ఉంది అండ్ న్యాచురల్ హ్యాబిటేషన్ ఎంతవరకు ఉంది, ఫారెస్ట్ హ్యాబిటేషన్ ఎంత ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోండి సార్. బేసికల్గా రోజు అసెంబ్లీకి కానీ, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే సచివాలయానికి కానీ వెళ్తారు కదండి మీరు. మేము కూడా రోజు అదే రూట్ వెళ్తామండి. మీకు కనిపించదా సార్ అసలు సొసైటీ ఎలా ఉంది, అక్కడ నేచర్ ఎలా ఉంది, రాజధాని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇతర డిస్ట్రిక్ట్స్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే గుంటూరులో కానీ, విజయవాడలో కానీ ఎక్కడ పడితే అక్కడ గతంలో అందరూ మాట్లాడారు కదండి, చెట్లను నరికేస్తున్నారని. ఇప్పుడు మీరు నరుకుతున్నారు కదండి చెట్లన్నీ. మన న్యాచురల్ సొసైటీని మీరు కిల్ చేసి పెట్టేసి ఈరోజు పర్యావరణాన్ని మనం పరిరక్షించాలంటే ఎట్లా పరిరక్షిస్తారు సార్ మీరు? మీ దగ్గర యాక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు, నా సూటి ప్రశ్న మీకు. ఎందుకు మీకు సూటి ప్రశ్న ఇస్తున్నానంటే, మీకు నేచర్ మీద అవగాహన లేదు, నేచర్ని ఎలా డెవలప్ చేయాలో తెలియదు, నేచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముంటాయో తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు పంచాయతీ రాజ్ శాఖలోనే మీరు ఉన్నారు కదా, అసలు పంచాయతీలో ఎన్ని చోట్ల తాగడానికి త్రాగునీరు లేక 5 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు తెలుసా అండి మీకు? నాతో రండి, నేను చూపిస్తా. మీరు ఉంటున్న రాజధాని పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలోనే నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి, దుస్థితి రాష్ట్రానికి పట్టింది. మీరందరూ ఏం చేస్తున్నారండి? ఎలక్షన్స్లో గెలిచి నెల నెల శాలరీలు తీసుకొని
స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మీకు పక్క రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పేసి మేము మ్యాండేట్ ఇవ్వాలా మీకు మేము మ్యాండేట్ ఇచ్చింది ప్రజల్ని కాపాడమని, ప్రజల్ని చూసుకోమని, ప్రజలకు కావాల్సినవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెట్టి పనులు చేయించమని చెప్పేసి. అంతేగాని మీకు పవర్ ఉంది కదా అని చెప్పేసి, సైరన్ ఉంది కదా అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోమని చెప్పేసి కాదు. అసలు ప్రభుత్వానికి నేను స్ట్రైట్గా దీని ద్వారా క్వశ్చన్ చేస్తున్నా, ఏమైనా చీఫ్ సెక్రటరీ లేకపోతే డీజీపీ అసలు మీకు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా? ప్రోటోకాల్ ఎక్కడున్నాయా మ్యాండేటరీగా? నాకు అర్థం కాలేదు. ఒక ప్రెసిడెంట్కి గవర్నర్కి తప్ప స్పెసిఫిక్గా ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని రూల్ ఎక్కడైనా ఉందా? చట్టంలో ఎక్కడైనా పెట్టారా? రాజ్యాంగంలో ఎక్కడ పెట్టారా? పొద్దున్న లేస్తే చాలు కోర్టుకు వెళ్ళే రూట్లో, సచివాలయంకి వెళ్ళే రూట్లో ప్రోటోకాల్స్, ఎక్కడ చూసినా ప్రోటోకాల్స్. వెహికల్స్ వస్తున్నారు ఆపడేస్తారు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారు మీరు? పోనీ ఆర్టీ అప్లికేషన్స్ పెట్టి మీకు ఇన్ఫర్మేషన్ అడిగినా దానికి సంబంధించిన సమాచారాలు మీ దగ్గర ఉండవు, మీకు తెలియదు, ఏ రూల్స్ లేవని చెప్తారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రోటోకాల్ని పర్ఫెక్ట్గా ఫాలో చేయడం కాదు సార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ప్రజలకి చాలామందికి మీరు తీసుకున్న శాఖలోనే త్రాగడానికి తాగునీరు లేదు. మీరు ఓపెన్ ఛాలెంజ్కి రెడీ అంటే నాతో రండి. రోజు మార్నింగ్ మండే నుంచి ఫ్రైడే వరకు మీరు తిరుగుతున్న, నేను తిరుగుతున్న, మనం తిరుగుతున్న రాజధానిలో ఉన్న గ్రామస్తులు చాలామంది కూడా నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. ఇంటింటికి నీరు లేదు. న్యాచురల్ సోర్స్గా రావాల్సిన వాటర్, ఫ్రీగా రావాల్సిన వాటర్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టిందంటే ఏమాత్రం మీరు పరిపాలన చేస్తున్నారండి? ఒకసారి మీరు తెలుసుకోండి సార్. అసెంబ్లీకి వచ్చే ముందు మీ దగ్గర సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళ ఐఏఎస్లు చదివి ఉంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయనకి, ఆయన కనీసం చెప్పండి ఆయనకి. ఆ మాత్రం మీరు అనుకోవచ్చు మేము కూడా పేజీలు రాస్తాం, పేజీలు చదువుతాం, కానీ పబ్లిక్ యూజ్ అయ్యే కామన్ సెన్స్ లేనప్పుడు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవ్రీవన్ షుడ్ నో దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ బియాండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అందరు నేషన్ ఫస్ట్ అని అంటారు, అందరు తెలుసుకోండి. నేషన్ ఈజ్ నాట్ ద ఫస్ట్, హ్యూమన్ ఈజ్ ద ఫస్ట్. హ్యూమన్ క్రియేట్ చేసుకున్నదే నేషన్. హ్యూమన్కి పనికిరాని నేషన్స్ ఎందుకు? హ్యూమన్కి పనికిరాని స్టేట్లు ఎందుకు? హ్యూమన్కి పనికిరాని రాజకీయ నాయకులు ఎందుకు? హ్యూమన్కి పనికిరాని పొలిటీషియన్స్ ఎందుకు? హ్యూమన్కి పనికిరాని గవర్నమెంట్ ఎందుకు? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని, హ్యూమన్ సెన్స్ లేని మనుషుల మధ్యలో మనం బతుకుతున్నామా? ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకునింది. ప్లీజ్ దయచేసి మీరు నెక్స్ట్ నుంచి సెక్రటరియేట్లో 3 తర్వాత జనరల్ పబ్లిక్ విజిట్ చేసే పర్మిషన్స్ ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి లేదు. సెక్రటరియట్లో అవైలబిలిటీ ఉండాలి. మేము వచ్చిన అవైలబిలిటీగా ఉండాల్సిన అటెన్షన్లో మీరు ఉండాలి. మీరు సర్వెంట్స్, యు ఆర్ నాట్ బాస్ ఫర్ అస్. సో దిస్ ఇస్ మై అపీల్. దయచేసి మీరు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డాక్యుమెంట్లో పెట్టండి. ఏం మాట్లాడుతున్నారో చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పండి. మీకు నచ్చినట్టు ఊరికే స్క్రిప్ట్లో పెట్టుకొని మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఓకే, అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు మాకు పరిపాలన రోజు నుంచి మాకు మ్యాండేట్ ఇచ్చారు, మేము చేసుకుని వెళ్ళిపోతాం. మీలాంటి వాడు ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు కూడా వస్తాడు, నేను చేసుకుంటూ పోతాను అంటాడు. జీవితాలు పోయి ప్రజలవి నాశనం అయిపోతున్నారు. ప్రజలు మీకేం 5 ఏళ్ళు ఉంటారు, పోతారు, కానీ ప్రజలు అలా కాదు కదా. కనీసం ఇప్పటికైనా ప్రజలు మారండి. ఈ రాజకీయ నాయకుల గురించి కూడా తెలుసుకోండి. ఒకటి గమనించండి, నెక్స్ట్ నుంచి అయినా రాజకీయంలో బిజినెస్ మ్యాన్లని, యాక్టర్లని, లేకపోతే ఇంకా బాగా ఫండింగ్ ఉన్న వాళ్ళని, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని, వీళ్ళని కాదు తీసుకోవాల్సిందే. రాజకీయాలలో రావాల్సింది కామన్ మ్యాన్లో నుంచి ఉన్న వ్యక్తి రావాలి. మంచి డిగ్నిఫైడ్గా ఉన్న ఎడ్యుకేషన్స్ ఉన్నవాడు రావాలి. టీచర్లు రావాలి, లాయర్లు రావాలి, డాక్టర్లు రావాలి, సీఏలు రావాలి. సో సమాజంలో ప్రొఫెషనల్గా అన్నిటికీ పనికొచ్చే వ్యక్తులు రావాలి. వాళ్ళు వస్తే ఏదైనా మీకు పనికొస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే మీకేం పనికొస్తుంది? ఏం పనికిరాదు. ఆయన అంటే సినిమాకి తీసుకోవడానికి వెళ్తాడు, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఏం చేసుకోవడానికి ఉంటుంది? అక్కడ పోతే మంగళగిరిలో ఓ టెంట్ వేసి ఉంటారు, నడపోవాలంటే కూడా రిస్ట్రిక్షన్స్. పాపం మా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి కూడా ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ లేరు. ఈయన మరి ఏమి అంత పెద్ద రాష్ట్రానికి మొత్తం అభివృద్ధి చేసే పని చేస్తున్నాడో నాకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళ పిఎస్కి కానీ ఓఎస్డీలకు కానీ అపాయింట్మెంట్లకి మెసేజ్లు పెడితే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు. ఏమైనా అంత బిజీనా? అపాయింట్మెంట్లు ఇచ్చుకోవాలని బిజీలో ఉన్నావా? వాళ్ళ ఓఎస్డీలు ఇంకా పిఎస్లు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఫోన్లు కూడా ఎత్తరు. ఇంకా ఇలాంటి మీకు ఫోన్లు ఎందుకు? మీకు అఫీషియల్ డ్యూటీస్ ఎందుకు? మీకు అఫీషియల్గా జీతాలు ఎందుకు? మేము పే చేస్తున్నాం. ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో పేయింగ్.
డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు ప్రతి ఒక్కరు. మీరు పెట్టిన పార్టీ ప్రశ్నించడం కోసం కదా. దయచేసి ఇప్పుడైనా మారండి, ప్రజలకు కావాల్సిన పనులు చేయండి. త్రాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి క్యాపిటలిస్టుల గురించి ఆలోచించడం కాదు. కామన్ మ్యాన్ లేకపోతే క్యాపిటలిస్ట్ లేడు, అది తెలుసుకోండి ఫస్ట్. మీ దగ్గర పని చేసేవాడు కూడా కామన్ మ్యాన్. ఒక్కరోజు పని చేసేవాళ్ళు మీ దగ్గర నుంచి పోతే మీది మీరు చేసుకోవడానికి కూడా పనికిరారు. థ్యాంక్ యూ.